హాయ్ అండి, ఈరోజు మనము టెంపుల్స్లో పెట్టే పులిహోర మాదిరిగా ఇంట్లో తయారు చేసుకుందాము. దీనికోసం 100 గ్రాముల చింతపండును ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక ముగ్గురు పెట్టుకొని 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండును ఈ విధంగా చిక్కటి రసం తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1/2 కేజీ అన్నం ఉడికించుకొని పొడి పొడిగా చల్లార పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని 50 గ్రాముల పల్లి గింజల నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పల్లి గింజలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఈ చింతపండు రసం వేసుకొని రుచికి తగినట్టుగా ఉప్పు, వేయించి పెట్టుకున్న మసాలా పౌడరు, కొంచెం కరివేపాకు, ఫైనల్లో కొంచెం పసుపు వేసుకొని ఈ వేడిగా ఈ తాలింపును మనం అన్నం చల్లారబెట్టుకున్నాం కదా అందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఇంత సింపుల్గా గుళ్ళో పెట్టే పులిహోరను మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీకు ఫుల్ డీటెయిల్ రెసిపీ కావాలంటే వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి.